ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఓటలు. ఈరోజు దేవుని మాట యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యం. సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. సమరయ స్త్రీ శరీర కార్యాల్లో దాహం కలిగిందై తృప్తి లేక మరి ఆవిడ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు పాపుల్ని రక్షించడానికి వచ్చిన యేసయ్య ఈ పాపాత్మురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేనిచ్చు నీళ్లు నీవు తాగితే ఇక నీవెన్నడూ తప్పికొనవని చెప్పినప్పుడు, అయ్యా, నా నీళ్లు నాకు కావాలి అని అడిగింది. అప్పుడు యేసయ్య తన మాటలు ఆవిడతో పంచుకున్నప్పుడు దేవుని యొక్క మాటలు ఆవిడలోకి ఎప్పుడైతే ఆ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళాయో అప్పుడు వెంటనే అసంతృప్తి కలిగిన శరీర కార్యాలతో నిండి ఉన్న ఆ అపవిత్రత అంతా బయటకు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఆవిడ పాపం అనే కొండని విడిచిపెట్టింది. అంటే ఆవిడ మనసు మారిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి కలిగి జీవిస్తూ ఉంది తృప్తిగా. దేవుని స్తోత్రం. సహోదరి సహోదరులారా, మనకి ఇవ్వబడిన ఈ చిన్న జీవితం 60, 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు లేక ఎప్పుడు పోతామో తెలియదు. శరీరం కోసమే బ్రతికితే, శరీర కార్యాల కోసమే మనం దాహం కలిగి పరుగులెత్తితే, ఈ శరీర కోరికలు తీర్చుకోవటానికి నువ్వు ఏమైనా చేయటానికి వెనక్కి తీయక నీ జీవితాన్ని కనుక కొనసాగిస్తే, దానికోసం పణంగా పెడితే, ఖచ్చితంగా మనందరం కూడా ఎప్పుడోకప్పుడు మన జీవితాన్ని ముగించవలసిన వారమై ఉన్నావు. అయితే నీ జీవితం ముగింపిన తర్వాత ఏ శరీరం కోసమైతే పాటు పట్టావో, ఏ శరీర కోరికలు తీర్చుకోవడానికి దాహం కలిగి పరిగెత్తావో, దానికోసం సమస్తాన్ని పణంగా పెట్టి నీ యొక్క సమయాన్ని వ్యర్థపరుచుకున్నావో, ఆ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెడతారు. అయితే ఆ శరీరంలో నివాసిస్తున్న ఆత్మ నీవు చేసిన పాపపు మరకలు అంటి ఉంటుంది కనుక ఈ పాపం ఎక్కడికి తీసుకెళ్ళదంటే పరలోకానికి తీసుకెళ్దు, పుణ్యలోకానికి తీసుకెళ్తాం, నరకానికి తీసుకెళ్తాయి. అందుకే యేసయ్య శరీరధారిగా వచ్చి మానవుల యొక్క శరీరంలో అపవాది పెట్టిన పాపాన్ని, ఆ రక్తంలో ఉన్న దోషాన్ని శుద్ధిపరచడానికి తన శరీరధారిగా వచ్చాడు. రక్త మాంసాల గలవాడిగా వచ్చాడు. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకి రక్షణ కలుగు చేశాడు. నువ్వు ఎప్పుడైతే పాపం లేని పరిశుద్ధమైన రక్తంతో కడుక్కుంటావో నీ రక్తంలో ఉన్న మాలిన్యం వెళ్ళిపోద్ది, నీ ఆత్మ కట్టిన మరకలు వెళ్ళిపోతాయి, నీ శరీర కార్యాల ద్వారా చేసిన పాపం కూడా తొలగిపోద్ది. అప్పుడు దేవుడితో యుగయుగాలు నీవు నిత్యత్వంలో ఉంటావు. దేవునికి మహిమ.